When you fall in love, even a good person slowly becomes a dangerous person. వై? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. బికాజ్ వన్ రాంగ్ ఎమోషన్, వన్ రాంగ్ డెసిషన్ కెన్ డిస్ట్రాయ్ అన్ ఎంటైర్ లైఫ్. మనమందరం దేవుణ్ణి చాలా మిస్టీరియస్గా అనుకుంటాం, కానీ నిజంగా దేవుడి కన్నా ఎక్కువ మిస్టీరియస్ థింగ్ ఏంటంటే హ్యూమన్ మైండ్. మనసు ఎంత పవర్ఫుల్ అంటే అది మనల్ని దేవుళ్ళలా కూడా చేస్తుంది, లేదా రాక్షసుల్లా కూడా మార్చేస్తుంది. వన్స్ అపాన్ ఏ టైం మన పూర్వీకులకు సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఎక్కువగా ఉండేది. బతకాలి, కష్టపడాలి, పోరాడాలి. కానీ ఇప్పుడు నౌ అవర్ ఇన్స్టింక్ట్ ఈజ్ నాట్ ఫర్ సర్వైవల్, ఇట్ ఈజ్ ఫర్ కంఫర్ట్, లగ్జరీ, ప్లెజర్. మన మైండ్ ఎప్పుడు ఈజీ లైఫ్ కోసమే పరిగెడుతుంది. నాలెడ్జ్కి స్పేస్ ఇవ్వం, డిసిప్లైన్కి టైం ఇవ్వం, కానీ కంఫర్ట్స్కి మాత్రం ఫుల్ ప్రయారిటీ. అందుకే యాజ్ ది హ్యూమన్ రేస్ ఇవాల్వ్స్, వీఆర్ బికమింగ్ లేజియర్ అండ్ లేజియర్. ఇప్పుడు ఒక క్వశ్చన్, మన మైండ్ కంఫర్ట్స్ వెనుక మాత్రమే పరిగెడితే అది డేంజరస్ వెపన్ ఎందుకు అవుతుంది? ఈ ప్రపంచంలో జరిగే క్రైమ్స్లో 85% క్రైమ్స్ మ్యాడ్ పీపుల్ వల్ల జరుగుతాయి. మ్యాడ్ పీపుల్ అంటే మెంటల్ హాస్పిటల్ వాళ్ళు కాదు, ఎమోషన్ మీద కంట్రోల్ పోయిన ప్రతి మనిషి దట్ మూమెంట్ హీ ఈజ్ మ్యాడ్. కోపం వచ్చినప్పుడు, జెల్సీ వచ్చినప్పుడు, ఫియర్ వచ్చినప్పుడు, లవ్లో కంప్లీట్గా లాస్ట్ అయినప్పుడు, ఎట్ ది మూమెంట్ యు ఆర్ నాట్ నార్మల్, యు ఆర్ ఎమోషనల్లీ ఇన్సేన్. క్రైమ్ చేసిన వెంటనే మ్యాడ్నెస్ పోతుంది, నార్మల్ అవుతారు, బట్ ద క్రైమ్ రిమైన్స్, డీల్ ఈజ్ డన్. ఇప్పుడు లవ్ గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, సో యామ్ ఐ ఏ క్రిమినల్? నో, లవ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ క్రైమ్. లవ్ ఒక బ్యూటిఫుల్ ఎమోషన్, కానీ ప్రాబ్లం లవ్లో కాదు, ప్రాబ్లం ఈజ్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఇన్ లవ్. వెన్ యు ఆర్ ఇన్ లవ్, యువర్ హార్ట్ బికమ్స్ స్ట్రాంగెస్ట్, బట్ యువర్ మైండ్ బికమ్స్ వీకెస్ట్. ఇన్సెక్యూరిటీస్, డౌట్స్, ఫియర్ ఆఫ్ లాసింగ్, పొస్సివ్నెస్, ఈగో, ఇవి కంట్రోల్లో లేకపోతే లవ్ స్లోలీ బికమ్స్ అబ్సెషన్, అండ్ అబ్సెషన్ బికమ్స్ డెస్ట్రక్షన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. షీ టాక్స్ టు అనదర్ బాయ్, జస్ట్ ఏ స్మాల్ థింగ్, బట్ హిజ్ మైండ్ ఇమీడియట్లీ థింక్స్ షీ విల్ లీవ్ మీ, ఐఎమ్ లాసింగ్ హర్. జెల్సీ పెరుగుతుంది, యాంగర్ పెరుగుతుంది, కంట్రోల్ పోతుంది. దెన్ హీ హర్ట్స్ హర్ ఆర్ హర్ట్స్ హిమ్సెల్ఫ్ ఆర్ కమిట్స్ ఏ క్రైమ్. క్రైమ్ లవ్ వల్ల కాదు, క్రైమ్ రాంగ్ థింకింగ్ వల్ల, క్రైమ్ ఎమోషన్స్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల. లవ్ ఉంటే క్రైమ్ చేయరు, లవ్లో ఎమోషన్స్ కంట్రోల్ లేకపోతే క్రైమ్ జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు వెయిట్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేశారా? క్లాస్లో టీచర్ లేట్ అయితే, బస్ లేట్ అయితే, ఆఫీస్ అపాయింట్మెంట్ లేట్ అయితే, జస్ట్ ఏ స్మాల్ డిలే, బట్ మైండ్ రెస్ట్లెస్ అవుతుంది. ఇరిటేషన్, యాంగర్, ఫ్రస్ట్రేషన్. ఒక చిన్న లేట్ కూడా టాలరెన్స్ చేయలేని మనసు లైఫ్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? అందుకే చెప్తున్నా, అజిటేషన్ ఈజ్ నథింగ్ బట్ 100% మ్యాడ్నెస్. పిచ్చి మనిషి, మామూలు మనిషి, ఈ ఇద్దరి మధ్య జస్ట్ ఏ థిన్ లైన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అసలు డేంజరస్ పార్ట్, ట్రిగర్ పాయింట్స్. ఎవ్రీ హ్యూమన్ హ్యాజ్ ట్రిగర్ పాయింట్స్. డిఫరెంట్ పర్సన్, డిఫరెంట్ ట్రిగర్స్. కొన్ని సిల్లీగా ఉంటాయి, బట్ ఎఫెక్ట్ మాత్రం వెరీ డేంజరస్. సో క్వశ్చన్, ప్రైమరీ ట్రిగర్ ఏంటి? ఆన్సర్ వెరీ సింపుల్, సీక్రెట్స్. మీరు ఎవరికీ చెప్పకుండా మనసులో దాచుకునే సీక్రెట్స్. ది సీక్రెట్స్ స్లోలీ క్రియేట్ కాంప్లెక్సిటీ, గిల్ట్, ఫియర్, ఇన్నర్ ప్రెజర్. ఒక టైం తర్వాత యూ లాస్ కంట్రోల్ ఓవర్ ది ఎమోషన్స్ అరౌండ్ యువర్ సీక్రెట్స్ అండ్ యూ టర్న్ వైల్డ్. దీస్ సీక్రెట్స్ ఆర్ ది సైలెంట్ క్రైమ్స్ ఆఫ్ అవర్ మైండ్. ఇప్పుడు డిజైర్స్ గురించి. మనలో ప్రతి ఒక్కరికి డిజైర్స్ ఉంటాయి, కానీ డిజైర్స్ని మనం జయిస్తాం, కొన్ని డిజైర్స్ మనల్ని జయిస్తాయి. ఎవ్రీ టైమ్ యువర్ డిజైర్స్ డిఫీట్స్ యూ, యూ మేక్ ఏ మిస్టేక్. ఎవ్రీ టైమ్ యువర్ డిజైర్స్ డిఫీట్స్ యూ, యూ ఫైట్ విత్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్. మరి చివరికి ఒకే ఒక్క విషయం అన్నింటినీ నిర్ణయిస్తుంది, నీ మనస్థితి. ఆ మనస్థితి నిన్ను నేరస్తుడిగా మారుస్తుంది అండ్ నీ వినాశనం ఖాయం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, హౌ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. పాజ్ బిఫోర్ యూ రియాక్ట్. ఏ ఎమోషన్ వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వకండి. 10 seconds సైలెన్స్.
అబ్జర్వ్ యువర్ థాట్స్. దిస్ ఈజ్ యాంగర్, దిస్ ఈజ్ జెల్సీ. ఎమోషన్కి పేరు పెట్టండి. కంట్రోల్ యువర్ బ్రీతింగ్. స్లో బ్రీతింగ్, కామ్ మైండ్. నెవర్ డిసైడ్ వెన్ యు ఆర్ ఎమోషనల్. యాంగర్లో, లవ్లో, ఫియర్లో డెసిషన్ తీసుకోకండి. ట్రైన్ యువర్ మైండ్ డైలీ. మైండ్ యోగా, సైలెన్స్, సెల్ఫ్ టాక్, దీస్ ఆర్ వెపన్స్ టు ప్రొటెక్ట్ యువర్ మైండ్. ఇప్పుడు ఫైనల్ ట్రూత్. మన మైండ్ని డేంజరస్ వెపన్గా మార్చేది నెగిటివ్ ఎమోషన్స్. ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఆలోచించండి. మన చేతిలో ఒక షార్ప్ నైఫ్ ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో తెలుసా? ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ చాలు మన చేతులే కట్ అవుతాయి. అలాంటిది ఆ నైఫ్ కంటే చాలా షార్ప్ వెపన్ అయిన మన మైండ్తో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? యాంగర్, ఫియర్, డిజైర్, జెలసీ, లస్ట్, ఇవి అన్నీ మనలోనే ఉంటాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. వీటిని కంట్రోల్ చేయడం నేర్చుకోండి. బికాస్ if these emotions control you, everyone else will slowly distance from you, and finally you will be left alone with your dangerous mind. That is the real power of the human mind. మనసు నీ బెస్ట్ ఫ్రెండ్ కూడా, నీ వరస్ట్ ఎనిమీ కూడా. చూజ్ వైజ్లీ. కంట్రోల్ యువర్ మైండ్ బిఫోర్ యువర్ మైండ్ కంట్రోల్స్ యూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.